అలా ఏడుస్తావేంటి చిన్నపిల్లలా? ఇలాంటి పదాలు మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం. అంతేకాదు, చిన్న చిన్న విషయాలకే ఏడుస్తావేంటి అని కొందరు ఆట పట్టిస్తూ కూడా ఉంటారు. అయితే ఏడవడం ఏమంత బ్యాడ్ థింగ్ కాదు. అంతేకాదు, ఏడవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. భావోద్వేగాలను అణిచివేయడం అంత మంచిది కాదట. ఏడుపు వస్తే బిగ్గరగా ఏడ్చేయడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని చెబుతున్నారు. ఏడుపుతో మనస్సు తేలిగ్గా ఉంటుంది. భావోద్వేగాలను అదుపులో పెట్టుకోకుండా బాధ వచ్చినప్పుడు ఏడ్చేస్తే మనసు రిలాక్సింగ్గా ఉంటుంది. ఇలా ఏడవడం వల్ల మనసు తేలికైన అనుభూతి కలుగుతుంది. అంతేకాదు, ఒత్తిడి తగ్గి నిద్ర కూడా బాగా పడుతుంది. దీంతో మైండ్ రిలాక్స్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. మీరు నొప్పిలో ఉన్నప్పుడు లేదా మీరు మానసికంగా ఇబ్బంది పడుతున్నట్టు భావించినప్పుడు ఏడవడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఏడుపు గొప్ప ఔషధమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఏడవకుండా మీ నొప్పిని లోపల ఉంచుకోవడం మరింత ఒత్తిడికి దారితీస్తుంది. మీకు ఏడవాలని అనిపించినప్పుడు దాన్ని బయటకు వదిలేయండి. అప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏడిస్తే కళ్ళ నుంచి కన్నీళ్ళొస్తాయి. వాటి నుంచి కంటిలోని హానికరమైన బ్యాక్టీరియా నాశనమవుతుంది. ఏడుపు కళ్ళను శుభ్రపరుస్తుంది. ఏడుపు పొడి కళ్ళను నివారిస్తుంది. ఏడుపు వల్ల కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. అందుకే ఏడుపు వల్ల లాభాలున్నాయి. నలుగురిలో ఏం మాట్లాడతారో అని మాత్రం ఆలోచించకండి. ఏడవకపోతే నీ బాధ నీలోనే ఉండిపోతుంది. నైరాశ్యంలో మునిగిపోతారు.